హాయ్ అండి, గోంగూర చికెన్ నిల్వ పచ్చడి ఈజీగా టేస్టీగా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఏం లేదండి, హాఫ్ కేజీ చికెన్కి ఒక కట్టన్నర గోంగూర బాగా క్లీన్ చేసి ఫ్యాన్ కింద ఆరేయాలి. తడిదనం అనేది ఉండకూడదు. తర్వాత సన్నగా కోసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పల్లి ఆయిల్ వేసుకొని వేడయ్యాక కోసుకున్న గోంగూర వేసి బాగా మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. మనం వేడి నీళ్ళు వేసి నానబెట్టడం వల్ల చికెన్ పచ్చడి తొందరగా బూజు అనేది రాదు, ఒక నెల నిల్వ ఉంటుంది. గోంగూర చక్కగా మెదిగిపోయింది. అలా మెదిగిన తర్వాత చింతపండు గుజ్జు వేసి దగ్గరికి పడేలాగా చక్కగా ఉడికించుకోవాలి. తగినంత సాల్టు, ఆయిల్ కొంచెం తక్కువ అయితే చూసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు, చెక్క, లవంగా వేసి దోరగా వేయించి మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి. అదే బాండీలో పచ్చడి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్లో ముందే ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడి మీద ధనియాల పొడి వేసుకొని 1 స్పూన్నర సాల్టు, 3 స్పూన్ల కారము, ముందే ఉడికించుకున్న గోంగూర వేసి చక్కగా కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఇంకా అద్భుతంగా అనిపించేలా ఉంటుంది. సబ్స్క్రైబ్.